ఈ మధ్యన కొన్ని డబ్బింగ్ సినిమాలు కానీ తెలుగు సినిమాల్లో కానీ తమ బిడ్డలు ఎంత రాజకాలు చేస్తున్నా వెనకేసుకొచ్చే తల్లిదండ్రులు, అందుకోసం ఎంతకైనా తెగించే రాక్షస తల్లిదండ్రులను చూసాం. ఇది నిజ జీవితంలో జరుగుతుందంటే జరిగింది. మహారాష్ట్రలో మొన్న ఈ మధ్యన 200 కోట్ల రూపాయల 20 కోట్ల రూపాయల వాల్యూ చేసేటటువంటి కారు, 2 కోట్ల రూపాయల వాల్యూ చేసే కారు, ఒక కారులో వెళ్తూ ఒక అతను మైనర్ తన పుట్టినరోజు సందర్భంగా లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడను ఒక కారులో వెళ్తూ అక్కడ ఒక టెకీలు ఇద్దరిని గుద్దేసి వాళ్ళు చనిపోవడానికి కారణం అయ్యాడు. వెంటనే అరెస్ట్ చేస్తే పోలీసులు, ఈవెన్ జునైనల్ జస్టిస్ కోర్టు అతనికి వెంటనే 300 పదాల వ్యాసం రాయమని ఒక పెనాల్టీ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దాంతో చివరికి అతనికి ఏదైతే విడుదల చేసేయాలని ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆపేసింది కోర్టు. ఇప్పుడు అతన్ని కాపాడడానికి వాళ్ళ తల్లి తన రక్తాన్ని, అంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగిన స్పాట్లో కొడుకుది కాకుండా తన రక్తాన్ని ప్రొజెక్ట్ చేసింది. బ్లడ్ టెస్ట్ అప్పుడు డాక్టర్తో మేనేజ్ చేసేసి ఆ బ్లడ్ తీసేసి తన బ్లడ్ అక్కడ పెట్టించింది ఆ తల్లి. దాంతో ఇప్పుడు దాన్నే టెస్ట్ చేసినటువంటి డాక్టర్ ఉద్యోగము పోయింది. అంటే తమ బిడ్డ చేసిన అరాచకాన్ని, 2 ప్రాణాలు తీసిన తమ బిడ్డని కాపాడుకోవడానికి ఎంతగా దిగజారుతున్నటువంటి పరిస్థితి అనడానికి సాక్ష్యం ఇది. మహారాష్ట్రలోని పూణేలో మైనర్ దురుసు డ్రైవింగ్ కారణంగా 2 టెకీలు మృతి చెందిన కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనాల స్థానంలో అతడి తల్లి రక్త నమూనాలు ఉంచినట్టు తాజాగా ఆసుపత్రిలోని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సాసూన్ ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి హల్నోర్ ఈ నమూనాలు తీసుకున్నట్టు వెల్లడించాయి. అదే సమయంలో పోలీసులు మాత్రం మైనర్ రక్త నమూనాల స్థానంలో ఉంచిన రక్త నమూనాలు ఏ మహిళవో గుర్తించాల్సి ఉందని న్యాయస్థానానికి చెప్పారు. గతంలో తాము భావించినట్టుగా మైనర్ రక్త నమూనాలను డాక్టర్ హల్నోర్ చెత్తబొట్లో పడేయలేదని, ఎవరికో అందించారని వెల్లడించారు. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు డాక్టర్ శ్రీహరి హల్నోర్ను సర్వీస్ నుండి పూర్తిగా డిస్మిస్ చేసినట్టు మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రకటించింది. దీంతోపాటు ఈ కేసులోని ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ తావురేపైన సస్పెన్షన్ వేటు వేసింది. బాలుడి తల్లి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సాసూన్ ఆసుపత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ తావురే, ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి హల్నోర్, ఉద్యోగి అతుల్ గట్కాంట్లేలు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి.